So in previous class, we discussed response of high-pass RC circuit for step input, and also how the high-pass RC circuit acts as a high-pass filter, and also we got the relation between fall time and cutoff frequency, lower cutoff frequency. Okay, so ఈ టూ టాపిక్స్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకేనా. సో స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు సో మనకి హై పాస్ యొక్క రెస్పాన్స్ ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది. అట్ t is equal to 0, at t is equal to 0, the reactance of the capacitance is also 0, means the capacitor acts as short in circuit. Short means సో మనకి ఇన్పుట్ లో ఏదైతే ఉందో అది కంప్లీట్ గా అవుట్పుట్ లో అపియర్ అవుతుంది. ఓకే, ఇన్పుట్ లో v ఉంటుంది కాబట్టి స్టెప్, సో మనకు అవుట్పుట్ కూడా ఏమవుతుంది, at t equal to 0 దగ్గర v volts ఉంటుంది. And if the t is increases, goes on increasing, and at t is equal to infinite, what is the reactance of the capacitance? Also infinity. Infinity means capacitor acts as open in circuit, means what is v naught? We are taking v naught across the resistor, means I is equal to 0, so v naught is equal to I into R, so v naught is equal to 0. v naught is equal to 0 అంటే ఇన్ఫినిటీ టైం దగ్గర ఏమవుతుంది, 0 రీచ్ అవుతుంది. అండ్ ఇనీషియల్ టైం దగ్గర ఎంత ఉంది, v volts ఉంది. కాబట్టి అదేమవుతుంది, v volts నుంచి ఫాలో అవుతూ ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతూ అట్ ఇన్ఫైనైట్ టైం దగ్గర దేన్ని రీచ్ అవుతుంది, 0 ని రీచ్ అవుతుంది. సో అది మనకి స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ యొక్క రెస్పాన్స్ హై పాస్ ఆర్సి. ఓకే, సో ఇక్కడ పల్స్ ఇన్పుట్ ఇస్తున్నాము. ఇది సర్క్యూట్ కి మనం ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాము, పల్స్ ఇన్పుట్ ఇస్తున్నాము. ఓకే, సో మరి పల్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఏ సర్క్యూట్ కి ఇస్తున్నాము పల్స్ ఇన్పుట్ ని, ఇన్పుట్ సిగ్నల్ గా ఎక్కడ అప్లై చేస్తున్నాం, మనము హైపాస్ ఆర్సీ కి అప్లై చేస్తున్నాం. హైపాస్ ఆర్సీ అంటే ఏంటి, మనము అవుట్పుట్ వోల్టేజ్ కనుక అక్రాస్ ద రెసిస్టర్ తీసుకుంటే దాన్ని హైపాస్ ఆర్సీ సర్క్యూట్ అంటాం. ఓకే, సో ఇది పల్స్ సిగ్నల్ and initial time is 0 and this is tp. at t is equal to tp input ఏమవుతుంది అంటే v volts నుంచి 0 volts కి ఫాలో అవుతుంది. అండ్ దీన్ని మనం ఏమంటాము, పల్స్ విడ్త్ అంటాం. ఏమంటాం దీన్ని, పల్స్ విడ్త్ అంటాం. అండ్ దీన్ని ఏమంటాం మనము, మ్యాగ్నిట్యూడ్ ఆర్ పీక్ యాంప్లిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఎంత మనకి, ఇది v volts, మ్యాగ్నిట్యూడ్ ఎంత v volts. అంటే vi of t is equal to v ఎప్పుడు అవుతుంది, when the t lies in between 0 to tp. సో 0 to tp మధ్యలో మాత్రమే మనకి ఇన్పుట్ అనేది v volts అండ్ ఇట్ ఈస్ 0. ఎప్పుడు 0 అవుతుంది, t అనేది లెస్ దాన్ 0 ఉన్నప్పుడు అండ్ t is greater than tp. t is greater than tp. సో ఈ కేసెస్ లో మనకి ఇలా ఉంటుంది మనం అప్లై చేసిన ఇన్పుట్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 0 to tp, సో ఇన్పుట్ సీమ్స్ టు బి లైక్ స్టెప్. అంటే 0 to tp మధ్యలో ఇది ఎలా ఉంది, మనకి స్టెప్ లా ఉంది కదా, స్టెప్ సిగ్నల్ లా ఉంది కదా. అంటే ఇది మనకి ఇక్కడ ఇన్పుట్ లో అప్లై అయినప్పుడు, అంటే v volts అనేది అప్లై అయినప్పుడు మనకి అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవ్వాలి. సో యాక్చువల్ గా ఫర్ స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ v naught, మనకి v naught ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా. వాట్ ఈస్ v naught of t? v naught of t is equal to v into e power minus t divided by rc. టౌ అంటే ఏంటి, ఇక్కడ rc మనకి ఆర్సీ. సో మనకి ఎలా డికేయింగ్ అవుతుంది అనేది ఆర్సీ టైం కాన్స్టెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, మనకి ఆర్సీ వాల్యూ మీద డిపెండ్ అయ్యి డికేయింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దేంతో కంపేర్ చేస్తాము, పల్స్ విడ్త్ తోటి కంపేర్ చేస్తాం. దేంతో కంపేర్ చేస్తాం, పల్స్ విడ్త్. సో మీరు పల్స్ విడ్త్ తోటి కంపేర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్సీ టైం కాన్స్టెంట్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ ద పల్స్ విడ్త్, వెరీ మచ్ లెస్ దాన్ ద పల్స్ విడ్త్. సో ఏమవుతుంది, చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇది తక్కువ టైంలోనే డికే అయ్యి దేన్ని రీచ్ అవుతుంది, 0 ని రీచ్ అవుతుంది. దేన్ని రీచ్ అవుతుంది, 0. ఓకే, సో ఇది డికేయింగ్ అన్నమాట, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది. ఇక్కడ ఏంటి, ఆర్సీ అనేది వెరీ లార్జ్ కంపేర్డ్ టు దిస్ పల్స్ విడ్త్, సారీ స్మాల్. ఆర్సీ ఈజ్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు దిస్ పల్స్ విడ్త్. సో ఇక్కడ ఆర్సీ అనేది మీడియం గా ఉందనుకోండి, ఎలా ఉంటుంది, సో మనకి ఇలా ఉంటుంది.
ఆర్సీ అనేది ఇంకా వెరీ వెరీ లార్జ్ ఉంది అనుకోండి, కంపేర్డ్ టు పల్స్ విడ్త్ మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కర్వ్ అనేది. ఓకే, సో ఓన్లీ లెస్ దాన్ కేస్ లో మాత్రమే మనకి ఏమవుతుంది, బిఫోర్ టీపీ ఇట్ డికే అవుతూ జీరోని రీచ్ అవుతుంది ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతూ. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ కండిషన్ అంటే ఇఫ్ ఆర్సీ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ పల్స్ విడ్త్ అంటే ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతూ వస్తుంది. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీపీ దగ్గర, ఇన్పుట్ ఏమైంది, వి వోల్ట్స్ నుంచి 0 volts ఫాల్ అయింది. వి వోల్ట్స్ నుంచి 0 volts ఫాల్ అయింది అంటే ఎంత డ్రాప్ అయింది, వి వోల్ట్స్ డ్రాప్ అయింది. ఎంత డ్రాప్ అయింది, వి వోల్ట్స్ డ్రాప్ అయింది. సో వి వోల్ట్స్ డ్రాప్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ ఇది ఒక V1 వోల్టేజ్ ని రీచ్ అయింది అనుకోండి. ఓకే, వి దగ్గర నుంచి V1 వోల్టేజ్ ని రీచ్ అయింది అనుకోండి. సో ఏమవుతుంది, ఇన్పుట్ సడన్ గా ఫాల్ అయింది కదా, ఇన్పుట్ ఏమైంది, సడన్ గా ఫాల్ అయింది. సో మనకి ఇక్కడ ఏదైతే చేంజ్ ఉంటుందో సేమ్ చేంజ్ ఇక్కడ అపియర్ అవుతుంది కదా, అవునా కదా. ఇనీషియల్ టైం దగ్గర కెపాసిటర్ ఎలా యాక్ట్ చేస్తుంది, షార్ట్ లా యాక్ట్ చేస్తుంది. సో షార్ట్ లా యాక్ట్ చేసినప్పుడు మనకి ఇన్పుట్ లో ఏవైతే చేంజెస్ వచ్చినాయో సేమ్ చేంజెస్ మనకి అవుట్పుట్ లో కూడా అపియర్ అవుతాయి, అవునా. కాబట్టి ఏమవుతుంది, ఈ V1 దగ్గర నుంచి ఇది ఎన్ని వోల్ట్స్ ఫాలో అవుతుంది, V వోల్ట్స్ ఫాలో అవుతుంది. ఎన్ని వోల్ట్స్ ఫాలో అవుతుంది, V1 దగ్గర నుంచి V వోల్ట్స్ ఫాలో అవుతుంది. ఇన్ దిస్ కేస్ ఆల్సో ఇక్కడ కూడా అంతే, ఇది ఏ వాల్యూని రీచ్ అవుతుందంటే సమ్ అన్నోన్ వాల్యూ V1 అనుకుందాం, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతూ అక్కడ నుంచి ఎన్ని వోల్ట్స్ ఫాలో అవుతుంది, V వోల్ట్స్ ఫాలో అవుతుంది. V వోల్ట్స్ ఫాలో అయినప్పుడు అక్కడ ఉన్న న్యూ వాల్యూ నేను ఎలా ఎజ్యూమ్ చేసుకుంటున్నాను, V2 గా ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. At t equal to Tp, input suddenly falls from V to 0. So any volts change ఇది V volts change. ఎన్ని వోల్ట్స్ చేంజ్, V volts change. కాబట్టి అవుట్పుట్ కూడా ఏమవుతుంది, ఎక్కడైతే వోల్టేజ్ ఉంటుందో అక్కడ వోల్టేజ్ నుంచి ఇది V volts ఫాలో అవుతుంది. అంటే ఇక్కడ V1 దగ్గర ఉంది, V1 దగ్గర నుంచి V2 V volts డ్రాప్ అయింది. అంటే ఇక్కడ మనకు వచ్చే న్యూ వాల్యూ ఏమని తీసుకున్నాను, V2 అని తీసుకున్నాం. From this we can say V1 minus V is equal to V2. V1 minus V is equal to V2. Okay. సో ఆఫ్టర్ దట్ ఏమైంది మనకి, గ్రేటర్ దాన్ టీపీ ఇది 0 దగ్గర ఉంది, గ్రేటర్ దాన్ టీపీ 0 దగ్గర ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ ఇన్పుట్ ఏం అప్లై అవుతుంది మనకి, ఇప్పుడు 0 అప్లై అవుతుంది. ఇన్పుట్ 0 అంటే మనకి అవుట్పుట్ ఆల్సో 0 కదా, అవుట్పుట్ ఆల్సో 0 కదా. ఇన్పుట్ 0 ఇచ్చాము, అవుట్పుట్ ఏమవుతుంది 0 అవ్వాలి. అంటే V2 నుంచి ఇదేమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతూ సో ఏమవుతుంది, 0ని రీచ్ అవుతుంది. ఏమవుతుంది, 0ని రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ డికేయింగ్ కాన్స్టెంట్, ఇక్కడ డికేయింగ్ కాన్స్టెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి మనకి, ఆర్సీ మీద డిపెండ్ అయి ఉంటాయి. దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, ఆర్సీ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఒకసారి మనం 3 కేసెస్ అబ్జర్వ్ చేద్దాం. 3 కేసెస్ అంటే పల్స్ సిగ్నల్ ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, 3 కేసెస్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఇది మనం తీసుకున్న ఇన్పుట్. ఓకే, సో 3 వేవ్ ఫార్మ్స్ చూడండి. సో ఇది ఒక కేసు, ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే ఇది కదా మనం తీసుకున్న పల్స్ ఇన్పుట్. ఓకే, ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి, ఆర్సీ టైం కాన్స్టెంట్ ఈజ్ వెరీ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ద పల్స్ విడ్త్, ఇక్కడ మనకు పల్స్ స్టార్ట్ అయింది 0 నుంచి టీపీ వరకు. ఓకే, సో ఆర్సీ టైం కాన్స్టెంట్ అనేది కనుక వెరీ వెరీ లార్జ్ ఉంటే పల్స్ విడ్త్ కన్నా, సో ఇక్కడ చూడండి ఈ డాటెడ్ లైన్ ఇన్పుట్ అన్నమాట. ఈ డాటెడ్ లైన్ ఇన్పుట్ అంటే V వోల్ట్స్ యాంప్లిట్యూడ్. సో ఇది కనుక వెరీ లార్జ్ ఉంటే 0ని రీచ్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది మాక్సిమం వాల్యూ నుంచి. అండ్ అంటే మాక్సిమం వాల్యూ అంటే ఇక్కడ ఇది ఇనీషియల్ వాల్యూ నుంచి ఫైనల్ వాల్యూ రీచ్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అలా రీచ్ అవడానికి ఇదేమవుతుంది, ఇలా డికే అవుతూ వస్తుంది. ఒక పాయింట్ దగ్గర అంటే T ఈక్వల్ టు టీపీ దగ్గర ఇన్పుట్ ఏమైంది మనకి, సడన్ గా ఫాల్ అయింది. ఎక్కడి నుంచి, V నుంచి 0 volts ఫాల్ అయింది. అంటే ఎన్ని వోల్ట్స్ డ్రాప్ అయింది ఇక్కడ, ఇది V volts డ్రాప్ అయింది. ఇది ఎన్ని వోల్ట్స్ అయితే ఫాల్ అవుతుందో ఇది కూడా ఏమవుతుంది, ఇక్కడ నుంచి అన్ని వోల్ట్స్ ఫాల్ అవుతుంది కదా. ఇక్కడ ఈ ఉన్న వోల్టేజ్ మనం ఏమని తీసుకుంటాం, V2. ఈ వోల్టేజ్ ఏమని తీసుకుంటాము, V2. ఈ V2 వాల్యూ ఏంటి అంటే నెగిటివ్. ఎందుకంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను V వచ్చేసరికి 16 volts తీసుకుంటున్నా, 16 volts అనుకోండి. ఓకే, ఇది 16 volts. ఓకే, ఇది డికే అవుతూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 volts దగ్గర ఉంది అనుకోండి,
10 volts దగ్గర ఉంది అనుకోండి. ఓకే, అంటే ఇలా డికే అవుతూ 10 volts దగ్గరకు వచ్చి ఆగింది. ఈ ఈ కండిషన్ లో ఏమవుతుంది, ఇది V volts ఫాలో అవుతుంది కదా, అంటే 10 నుంచి 16 volts డ్రాప్ అవుతుంది. అంటే 10 మైనస్ 16, 10 మైనస్ 16 అంటే ఏమవుతుంది, -6. 10 మైనస్ 16 అంటే -6 volts. అంటే ఈ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంటుంది, -6 volts ఉంటుంది. -6 volts. అండ్ ఈ కేసులో మనకి ఇన్పుట్ ఏంటి, జీరోనే ఉంది కదా, ఇన్పుట్ జీరో అంటే అవుట్పుట్ ఆల్సో జీరో. సో మనకి ఏమవుతుంది, ఈ పాయింట్ నుంచి ఇది ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతూ మనకి ఏమవుతుంది, జీరోని రీచ్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, A1 అంటే ఏరియా అండర్ దిస్ పాజిటివ్ డైరెక్షన్, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఇక్కడ ఉన్న ఏరియాని A1 అనుకున్నాను, ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్న ఏరియాని A2 అనుకున్నాను. ఓకే, సో ఇది A1 A2, ఈ ఏరియాని మనం నెక్స్ట్ మెజర్ చేస్తాం ఎలా ఉంటుంది అనేది. సో అది డిస్కస్ చేద్దాము నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ కేసు చూడండి. ఇదేంటి మనకి ఈ కేసు, టైం కాన్స్టెంట్ అనేది వెరీ మచ్ గ్రేటర్ దాన్ TP ఉంటే. ఓకే, సో నెక్స్ట్ కేసు అబ్జర్వ్ చేయండి. సో ఇది నెక్స్ట్ కేస్. సో ఈ కేసులో ఏం చేస్తున్నాము, నాట్ వెరీ మచ్ గ్రేటర్ దాన్, బట్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ పల్స్ విడ్త్. సో ఉంటే ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గానే డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇది V1 వాల్యూ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి సమ్ వోల్ట్స్ ఫాలో అయ్యింది కాబట్టి న్యూ వాల్యూ ఏంటి, V2. సో ఇది నెగిటివ్, మళ్ళీ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది కేస్. నెక్స్ట్ ఏం తీసుకున్నాము, RC అనేది కనుక వెరీ మచ్ లెస్ దాన్ పల్స్ విడ్త్ ఉంటే, నెక్స్ట్ కేస్ వెరీ మచ్ లెస్ దాన్ అని నేను అస్యూమ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది మనకి వేవ్ ఫామ్, ఇలా వస్తుంది. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది. స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఏమవ్వాలి, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవ్వాలి. సో ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతూ, సో ఇక్కడ ఏంటిది, జీరోని రీచ్ అయింది. ఎప్పుడు, బిఫోర్ టీపీనే రీచ్ అయింది. సో జీరోని రీచ్ అయింది కాబట్టి కాన్స్టెంట్ గా ఉంటుంది. But at t is equal to TP, input suddenly falls from V to 0. So in this case also, it is also suddenly falls V volts. V volts sudden ga fall అయితే ఇక్కడ ఏమవుతుంది, just -V, అంటే 0 నుంచి V volts fall అయింది అంటే what is V2, we can say V2 is equal to -V. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతూ ఉంటుంది. సో ఇవి 3 కేసెస్, పల్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, పల్స్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఇవి 3 కేసెస్. సో ఇది ఇంకో కేసు చూడండి. దిస్ ఈజ్ RC ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ ద పల్స్ విడ్త్. ఓకే, సో మనం ఈ A1 is equal to A2 అనే కండిషన్ నెక్స్ట్ ప్రూవ్ చేస్తాము. ఈ ఏరియా అండర్ ఏరియా ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇన్ రివర్స్ డైరెక్షన్, ఎలా ఈక్వల్ గా ఉంటుంది. పల్స్ ఇస్తున్నాము, మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇలా వస్తుంది. ఈ ఏరియా రెండు ఈక్వల్ ఉంటాయి మనకి. ఓకే, హై పాస్ లో అది ఎలా ఉంటది అనేది అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్. సో మనము ఈ కేసు తీసుకుందాం, పల్స్ ఇచ్చాము. ఇప్పుడు నేను డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేస్తుంది పల్స్, ఇది పల్స్. ఓకే, సో ఇది ఏ టైము, TP అనే టైం, ఇది పల్స్ విడ్త్. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ ఇలా వచ్చింది అనుకోండి, ఇది అవుట్పుట్. ఈ మనం ఇచ్చిన పల్స్ కి అవుట్పుట్ ఇలా వస్తుంది. ఓకే, మనం 3 కేసెస్ ఇందాక తీసుకున్నాం కదా, సో వాటిని ఇలా అస్యూమ్ చేసుకున్నా. ఈ వోల్టేజ్ ఏంటి, V. ఇక్కడ వచ్చిన సమ్ వోల్టేజ్ ఏమనుకున్నాం, V1. ఇది మనకు తెలియదు ఎక్కడి నుంచి డికే అవుతూ వస్తుంది అనేది. ఈ వోల్టేజ్ నేను V2 అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఇక్కడ 3 ఈక్వేషన్స్ రాస్తున్నాను. ఫస్ట్ నేను దీన్ని V01 అనుకుంటున్నా, V01. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్ సీమ్స్ టు బి లైక్ స్టెప్. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది, V నుంచి V1 కి ఫాల్ అయింది. ఓకేనా, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది. అంటే ఇక్కడ V01 ఈజ్ ఈక్వల్ టు, నేను ఏం రాయొచ్చు, V01 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ, సో మనకి ఎక్స్పోనెన్షియల్ గా డికే అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, V ఇంటూ e పవర్ మైనస్ t బై టౌ ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది. అండ్ at t is equal to TP, V0 అంటే అవుట్పుట్ రీచెస్ టు సమ్ వోల్టేజ్, దట్ వోల్టేజ్ ఈస్ కాల్డ్ V1. at t is equal to TP, what is output, V1.
So in which condition? At t is equal to Tp. So you have to just substitute t is equal to Tp. T is equal to Tp. Okay. So this one is. So at t is equal to Tp దగ్గర what is V1? V1 is equal to V into e power minus Tp by tau. E power minus Tp by tau. And at t is equal to Tp, we have V2 also. What is V2? V1 నుంచి V volts follow అయింది కదా. అంటే we can write it as V1 minus V. V1 minus V. అవునా? సో V2 వాల్యూ మనం ఏం రాయొచ్చు? V1 minus V అని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ గ్రేటర్ దాన్ Tp. T is greater than Tp. T is greater than Tp. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ V2 నుంచి ఇదేమవుతుంది? ఎక్స్పోనెన్షియల్ గా ఫాల్ అవుతుంది. ఇక్కడ ఉన్న టైం T, బట్ ఇక్కడ ఈ ఫాలింగ్ రేట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? T మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ V ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ T minus what is initial time? Tp. What is initial time? Tp divided by tau. Tp divided by tau. ఓకే. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టీ. విత్ రెస్పెక్ట్ టు టీ ఫ్రమ్ వేర్ ఇనిషియల్ టైమ్ ఈస్ Tp. ఫ్రమ్ వేర్ ఇనిషియల్ టైమ్ ఈస్ Tp. Here what is initial time? 0. Here what is initial time? 0. అంటే we can write it as t minus 0. Minus of t minus 0 we can write. సో 0 కాబట్టి మనం ఎవ్రీ టైం రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో విత్ రెస్పెక్ట్ టు టైం ఇక్కడ డికే అవుతుంది. ఇనిషియల్ టైం ఏంటి? Tp. ఇనిషియల్ టైం ఏంటి? Tp. సో ఇక్కడ నేను V02 కి రాస్తున్నాను ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ Tp నేను V02 అనుకున్నాను. సో ఎక్కడి నుంచి డికే అవుతుంది? V2 నుంచి డికే అవుతుంది. ఎక్కడి నుంచి డికే అవుతుంది? V2 నుంచి డికే అవుతుంది. అంటే V2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ T మైనస్ Tp బై టౌ. What is V2? What is V2? V1 minus V. What is V2? V1 minus V. V1 minus V into e power minus of T minus Tp by tau. అంటే ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ పారామీటర్స్ లో కావాలి కాబట్టి V1 నాన్ వాల్యూ. సో ఇక్కడ V1 ఏంటి మనకి? V into e power minus Tp by tau. So you can directly substitute instead of V1 in terms of V we can write. In terms of V we can write. సో V1 ప్లస్ లో V ఇంటూ ఈ పవర్ మైనస్ Tp బై టౌ పెట్టొచ్చు. అప్పుడు V అనేది డౌన్ వాల్యూ కదా, మనం అప్లై చేసిన ఇన్పుట్ యొక్క యాంప్లిట్యూడే కదా V. అండ్ Tp అంటే పల్స్ విడ్త్. T అనేది ఏంటి? టైం తో వ్యారీ అవుతూ ఉంటుంది. మీరు ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైం లో కావాలి అంటే ఆ ఇన్స్టెంట్ ఆఫ్ టైం లో తీసుకోవచ్చు. అండ్ టౌ అంటే ఏంటి మనకి? RC. టౌ అంటే ఏంటి? RC. ఓకే. సో ఇది మనకి ఇక్కడ చూడండి 3 అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఒకటి V01, ఒకటి V02, ఒకటి V01 అంటే 0 to Tp మధ్యలో రాసేదాన్ని V01 అంటున్నాను. గ్రేటర్ దాన్ Tp నేమో V02 అంటున్నాను. అండ్ V1 వాల్యూ, V2 వాల్యూ. V1 ఎలా వస్తుంది? V ఇంటూ ఈ పవర్ మైనస్ Tp బై టౌ. V1 అంటే ఎట్ T ఈక్వల్ టు Tp దగ్గర ఉంది కదా. ఇన్ సిమిలర్ వే V2 ఆల్సో. వాట్ ఈస్ V2? V1 నుంచి V వోల్ట్స్ ఫాలో అయింది. అంటే V1 వాల్యూ వస్తే V2 వాల్యూ కూడా వస్తుంది అనమాట. ఓకే. సో ఇది పల్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ చూడండి V02 ఈజ్ ఈక్వల్ టు ఇందాక V2 ఇంటూ కదా రాసింది. V2 అంటే ఏం రాయొచ్చు? V1 మైనస్ V. ఇన్స్టెడ్ ఆఫ్ V1 వీ కెన్ సబ్స్టిట్యూట్ V ఇంటూ ఈ పవర్ మైనస్ Tp బై టౌ. సో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ మనం ఆ ఎక్స్ప్రెషన్ రాసాం. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రీవియస్ వేవ్ ఫార్మ్స్ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే, ప్రీవియస్ 3 కేసెస్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మనం ఇన్పుట్ ఇచ్చింది ఏంటి? పల్స్. షేప్ అనేది ఎక్కడ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది? ఎప్పుడు కంప్లీట్ గా చేంజ్ అవుతుంది? వెన్ ద టైమ్ కాన్స్టెంట్ RC. When the time constant RC is very much less than pulse width. In this case, the shape ఏమవుతుంది? మనకి షేప్ అనేది అవుట్పుట్ లో చేంజ్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనం? డిస్టార్షన్ అంటాం. ఏమంటాం మనము? డిస్టార్షన్ అంటాం. బట్ ఎప్పుడు ప్రిజర్వ్ అవుతుంది? జస్ట్ RC ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ Tp ఉంటే ఆ కేసులో మనకి షేప్ అనేది ఏమై ఉంటుంది? ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది. ఏమై ఉంటుంది? ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది. చూడండి
time constant is very, very large. Okay, compare it to the pulse width. The shape of the pulse at the output is preserved. ఎప్పుడైతే టైం కాన్స్టెంట్ అనేది పల్స్ విత్ కన్నా చాలా చాలా తక్కువగా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, మనకి షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో మీరు టీ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ టీపీ కండిషన్ చూడొచ్చు. సో ఇక్కడ ఈ కండిషన్ లో మనకి ఏమొస్తాయి, స్పైక్స్ వస్తున్నాయి. మనం పల్స్ ని ఇన్పుట్ గా ఇస్తున్నాము. ఆ పల్స్ కి ఇక్కడ ఆర్సీ టైం కాన్స్టెంట్ అనేది కనుక తక్కువగా తీసుకుంటే ఆ పల్స్ ఖాతా ఎలా చేంజ్ అవుతుంది, మనకి స్పైక్స్ గా చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది, స్పైక్స్. అంటే ఒక పల్స్ ని కనుక మనం ఇన్పుట్ గా ఇస్తే వి గాట్ పాజిటివ్ స్పైక్ అండ్ నెగిటివ్ స్పైక్, పాజిటివ్ స్పైక్ అండ్ నెగిటివ్ స్పైక్. సో దానిని మనం ఏమంటాము అంటే పీకింగ్ అంటాము. అంటే మనం ఆర్సీ సర్క్యూట్ లో తీసుకున్న ఆర్సీ ఎలిమెంట్స్ కనుక వాల్యూస్ కనుక చాలా చాలా తక్కువగా ఇవ్వాలి పల్స్ విడ్త్ కన్నా. సో అప్పుడు ఆ సర్క్యూట్ ని మనము పీకింగ్ సర్క్యూట్ అంటాము. పీకింగ్ సర్క్యూట్ అంటే ఏం చేస్తుంది, మనం ఇచ్చిన పల్స్ ని స్పైక్స్ గా కన్వర్ట్ చేస్తుంది. దాన్నే మనము పీకింగ్ సర్క్యూట్ అంటాము. ఓకే, సో ఇది డెఫినేషన్ అమ్మా, ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు ఏరియా మెజర్ చేస్తున్నాము. ఏం మెజర్ చేస్తున్నాము, ఏరియా. ఓకే, సో జనరల్ గా మనం ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ తీసుకున్నాం. స్క్వేర్ ఏరియా అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ వాల్యూ స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4 తో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో మ్యాథమెటికల్ గా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఇదేంటి మనకి 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంది కాబట్టి వీ కెన్ ఈజీలీ ఫైండ్ మాన్యువల్లీ. ఓకే, బట్ కొన్ని షేప్స్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇది ఇలా ఉంది, దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా మనకి డిఫరెంట్ షేప్స్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే we have to perform the integration to calculate the area. ఫస్ట్ నేను ఈ A1 ఈ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. సో బిట్వీన్ ద లిమిట్స్ 0 to TP. వాట్ ఆర్ ద లిమిట్స్, 0 to TP. బట్ ఇక్కడ చూడండి షేప్ అనేది లీనియర్ గా ఇది వ్యారీ అవుతూ ఉంది ఎక్స్పోనెన్షియల్ గా, బట్ కాన్స్టెంట్ గా లేదు మనం మెజర్ చేయాలి అంటే. కాబట్టి ఏరియా నేను ఎలా మెజర్ చేస్తున్నాను, A1 is equal to I'm applying integration between the limits 0 to TP. 0 to TP దగ్గర మనకి ఇది ఎలా డికే అవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది కదా. సో వీ కెన్ రైట్ it as e power minus t by tau. అంతే కదా. సో ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ అంటే మనకి ఎక్స్ప్రెషన్ తెలుసు, v నుంచి డికే అవుతూ ఉంటుంది ఎక్స్పోనెన్షియల్ గా. అంటే మనం ఏం రాయొచ్చు, A1 is equal to v into e power minus t by tau into dt. సో ఇప్పుడు మీరు ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ e పవర్ మైనస్ x అంటే e పవర్ మైనస్ ax అనుకోండి, ఏం రాస్తాం, e పవర్ మైనస్ ax అంటే e పవర్ మైనస్ ax బై a అని రాస్తామా. సో అలానే మైనస్ ax బై మైనస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి దీన్ని ఎలా రాస్తాము, v అనేది కాన్స్టెంట్, ఇలా రాసేయండి. అండ్ నెక్స్ట్ ఇదేంటి మనకి e పవర్ మైనస్ t బై టౌ. ఇక్కడ a అంటే కాన్స్టెంట్ ఏంటి మనకి, మైనస్ 1 by tau is constant. minus 1 by tau is constant. So we can write minus 1 by tau. అంటే దీన్ని ఏం రాయొచ్చు, మైనస్ v into tau అని రాయొచ్చా. అండ్ యూ హ్యావ్ టు అప్లై ద లిమిట్స్ 0 to TP. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయండి, నెక్స్ట్ లోయర్ లిమిట్ అప్లై చేయండి. మైనస్ v tau అనేది కాన్స్టెంట్, నేను బయటకి తీస్తున్నాను. సో ఇక్కడ మీరు అప్పర్ లిమిట్ ఏంటి అప్లై చేయండి, ఏమవుతుంది, e పవర్ మైనస్ TP by tau. tau అండ్ మైనస్ e పవర్ మైనస్ 0 అంటే ఏంటి 1. e పవర్ మైనస్ 0 అంటే ఏంటి 1. ఈ మైనస్ ని లోపలికి మల్టిప్లై చేసాము, ఇది వచ్చింది మనకి ఏరియా అండర్ దిస్ కర్వ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, సో ఏరియా మనం ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు ఏరియా రివర్స్ డైరెక్షన్ లో ఫైండ్ అవుట్ చేయాలి. రివర్స్ డైరెక్షన్ లో ఏంటి మనకి, A2 is equal to ఫస్ట్ మనకి ఇంటిగ్రేషన్ లిమిట్స్ కావాలి. ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ TP దగ్గర స్టార్ట్ అయింది. TP దగ్గర స్టార్ట్ అయింది.
And what is another limit? We don't know that value. Infinite. Ekkadaina reach avvochu adi. So we are taking here infinity. Infinity. Okay, and ikkada exponential ga decay avutu untundi. Greater than TP manaki expression telusu kada. What is that expression? V2 into e power minus of t minus TP by tau. So V2 value ante em rayochu manaki V1 nunchi fall ayindi kabatti we can write it as V1 minus V. V1 minus V into e power minus of t minus TP by tau. Okay, so substitute cheyandi. సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ లిమిట్స్ కనుక అప్లై చేస్తే సో మనకి ఏమొస్తుంది a2 వస్తుంది. ఏ వాల్యూ వస్తుంది? a2 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి v2 అంటే ఏం రాసాం మనం? v1 మైనస్ v రాసాం. v2 అంటే ఏం రాసాము? v1 మైనస్ v. v2 అంటే v1 మైనస్ v. What is V1? V into, what is V1? V into e power minus TP by tau. Okay, minus V ఉంది. ఓకే, అంటే ఇదన్నమాట ఇది. అండ్ లిమిట్స్ ఏంటి? TP టు ఇన్ఫినిటీ. అండ్ ఇక్కడ ఏముంది? e పవర్ మైనస్ ఆఫ్ t మైనస్ TP డివైడెడ్ బై టౌ ఇంటూ dt. టౌ ఇంటూ dt. ఓకే, సో మీరు లిమిట్స్ ఇవన్నీ అప్లై చేయండి. సో మనకి ఏమొస్తుంది? a2 is equal to this one and a1 also we got this one. What is the difference? Only sign ఒకటే డిఫరెన్స్. అంటే a1 ఏమో పాజిటివ్ వచ్చింది, a21 ఏమో నెగటివ్ వచ్చింది. a2 అంటే సో మనకి magnitude of a1 is equal to magnitude of a2 అంటే the magnitude of the curve in forward direction is equal to the magnitude of the ante area of the curve in forward direction is equal to area of the curve in reverse direction. So వాటి యొక్క magnitudes ఒకటే సేమ్ ఉన్నాయి, polarity ఒకటే డిఫరెంట్ గా ఉంది. ఓకే, ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్, ఇంకొకటి రివర్స్ డైరెక్షన్. ఓకే, సో అంటే హై పాస్ లో మనం కనుక ఆర్సి వెరీ మచ్ లెస్ దాన్ టీపీ, ఆర్సి వెరీ మచ్ గ్రేటర్ దాన్ టీపీ. సో ఈ 3 కండిషన్స్ లో మీరు ఏ కండిషన్ తీసుకున్నా ఏరియా A1 A2 రెండు ఎలా ఉంటది? ఏరియా అనేది ఈక్వల్ గా ఉంటుంది. రెండిటి యొక్క ఏరియా అనేది ఎలా ఉంటుంది? ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే హైపాస్ సర్క్యూట్ కి, ఆర్సి సర్క్యూట్ కి మనం స్క్వేర్ వేవ్ ని ఇన్పుట్ గా ఇచ్చాము. ఏమి ఇచ్చాము? స్క్వేర్ వేవ్ సిగ్నల్ ని ఇన్పుట్ గా ఇచ్చాము. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను అజ్యూమ్ చేసుకుంటుంది సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కండిషన్. ఎందుకంటే సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అయితే మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చు. ఓకే, సో ప్రాబ్లమ్స్ లో వచ్చేసరికి అన్సిమెట్రికల్ ఇస్తారు, సిమెట్రికల్ ఇస్తారు. అన్సిమెట్రికల్ అనుకోండి, మనం సిమెట్రికల్ కండిషన్స్ ని అజ్యూమ్ చేసుకోము, సేమ్ యాస్టీస్ గా తీసుకుంటాము. సిమెట్రికల్ అయితే అజ్యూమ్ చేసుకుంటాం కండిషన్స్. ఏమని అజ్యూమ్ చేసుకుంటాము? T1 is equal to T2 అని తీసుకుంటాము. అండ్ V బార్ is equal to V డబుల్ బార్. అంటే పాజిటివ్ స్క్వేర్ అంటే ఏంటి? పాజిటివ్ పల్స్ నెగిటివ్ పల్సే కదా. ఓకే, మాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, పొలారిటీ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే V బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ V డబుల్ బార్ అని తీసుకుంటాం. అంటే పైన ఎంతైతే యాంప్లిట్యూడ్ ఉంటుందో నెగిటివ్ సైడ్ కూడా మనకి అంతే యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి దేన్ని తీసుకున్నాం ఇన్పుట్ గా? స్క్వేర్ వేవ్ ని తీసుకున్నాం. స్క్వేర్ వేవ్ అంటే ఏంటి? సిరీస్ ఆఫ్ పాజిటివ్ పల్స్ అండ్ నెగిటివ్ పల్స్. ఓకే, దీన్ని మనం హైపాస్ ఆర్సి సర్క్యూట్ కి ఇన్పుట్ గా ఇచ్చాము. అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ నేను తీసుకున్నది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ అజ్యూమింగ్ స్క్వేర్ వేవ్ ఇలా తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి? 0 రెఫరెన్స్. ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి? 0 రెఫరెన్స్. ఇలా అప్లై చేశాను. లేదు, సో ఇది 0 రిఫరెన్స్. దీనితో పాటు నాకు ఇక్కడ కొంత డీసీ లెవెల్ షిఫ్ట్ ఉందని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాము? డీసీ లెవెల్ షిఫ్ట్. అంటే నేను అప్లై చేసిన స్క్వేర్ వేవ్ లో సో డీసీ కాంపోనెంట్ అలానే ఏసీ కాంపోనెంట్ రెండు ఉన్నాయి. ఓకే, అంటే ఈ కండిషన్ అంటే ఇలా ఉంది అనుకోండి. అంటే ఏసీ ఉంటుంది అండ్ డీసీ కాంపోనెంట్ కూడా ఉంటుంది.
సో ఈ 2 కేసెస్‌లో ఏది తీసుకున్నా కానీ అవుట్‌పుట్‌లో వచ్చేసరికి మనకి డీసీ కాంపోనెంట్ అనేది ఉండదు. డీసీ కాంపోనెంట్ అనేది 0. ఎందుకు 0 అంటే సో హియర్ వి ఆర్ యూజింగ్ కెపాసిటర్ ఇన్ సిరీస్. హియర్ వి ఆర్ యూజింగ్ కెపాసిటర్ ఇన్ సిరీస్. మీన్స్ కెపాసిటర్ ఏం చేస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా సిగ్నల్ అప్లై చేయనివ్వండి. దాంట్లో బోత్ ఏసీ కాంపోనెంట్స్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. డీసీ కాంపోనెంట్స్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో ఏం చేస్తుంది కెపాసిటర్ అనేది డీసీని బ్లాక్ చేస్తుంది. ఏం చేస్తుంది కెపాసిటర్ అనేది డీసీని బ్లాక్ చేస్తుంది. ఓన్లీ ఏసీని మాత్రమే అవుట్‌పుట్‌లో అపియర్ చేస్తుంది. డీసీని బ్లాక్ చేసి ఏసీని ఏం చేస్తుంది అలౌ చేస్తుంది. కాబట్టి మనం ఇన్‌పుట్‌లో డీసీ లెవెల్ షిఫ్ట్ తీసుకున్న అవుట్‌పుట్‌లోకి వచ్చేసరికి మనకు అవుట్‌పుట్ ఏముంటుంది విత్ రిఫరెన్స్ టు 0 రిఫరెన్స్ లెవెల్. సో 0 రిఫరెన్స్ లెవెల్‌కి మాత్రమే ఉంటుంది మనకొచ్చిన అవుట్‌పుట్ అనేది. అవుట్‌పుట్‌లో మనకి ఎలాంటి డీసీ షిఫ్ట్ అనేది ఉండదు. డీసీ కాంపోనెంట్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉండదు. ఓకే. సో ఇక్కడ మనము స్క్వేర్ వేవ్‌ని ఇన్‌పుట్‌గా అప్లై చేస్తున్నాను. సో మనకి ఎలా ఉంటదో చూద్దాం రెస్పాన్స్, అవుట్‌పుట్ రెస్పాన్స్. సో ఇక్కడ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కండిషన్ అస్యూమ్ చేసుకుంటున్నాము. సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అంటే T1 ఈజ్ ఈక్వల్ టు T2. ఇప్పుడు టోటల్ టైం పీరియడ్ గనక మనం Tగా తీసుకుంటే ఏమవుతుంది T/2 అవుతుంది. ఏమవుతుంది T/2. అండ్ పాజిటివ్ పీక్ వచ్చేసరికి V బార్ అని తీసుకున్నాను. నెగెటివ్ పీక్ వచ్చేసరికి V డబుల్ బార్ అని తీసుకున్నాము. సో కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ తో ఉంటుంది కదా. V బార్ ఈజ్ కాన్స్టెంట్ అప్ టు 0 టు T/2. అండ్ నెక్స్ట్ హాఫ్ వచ్చేసరికి V డబుల్ బార్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ మీరు డీసీ కాంపోనెంట్ తీసుకున్నా తీసుకోపోయినా అవుట్‌పుట్ లో వచ్చేసరికి రిఫరెన్స్ అనేది 0 దగ్గర కాన్స్టెంట్ గా ఉంటుందన్నమాట. ఓకే. సో మీకు ఇన్‌పుట్ లో డీసీ కాంపోనెంట్ ప్రెజెంట్ అయ్యున్నా అవుట్‌పుట్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది 0 రిఫరెన్స్ లెవెల్ దగ్గర మాత్రమే వస్తుంది అవుట్‌పుట్ వేవ్ ఫార్మ్ అనేది. ఓకే. సో ఇవి 3 కేసెస్. ఇవి 3 కేసెస్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయండి. ఇన్‌పుట్‌లో ఇక్కడ మనం డీసీ లెవెల్ షిఫ్ట్ తీసుకున్నాం. ఇన్‌పుట్‌లో ఏం తీసుకున్నాం మనం ఇక్కడ డీసీ లెవెల్ షిఫ్ట్ తీసుకున్నాం. బట్ అవుట్‌పుట్ వచ్చేసరికి మనకి ఏ రిఫరెన్స్‌కొస్తుంది 0 రిఫరెన్స్‌కొస్తుంది. అవుట్‌పుట్ దేనికొచ్చేసింది మనకిక్కడ 0 రిఫరెన్స్‌కొచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాం మనము స్క్వేర్ వేవ్ ని అప్లై చేస్తున్నాం. సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కదా అస్యూమ్ చేసుకుంది. దీని యొక్క పాజిటివ్ యాంప్లిట్యూడ్ V బార్ అండ్ దీని యొక్క నెగెటివ్ యాంప్లిట్యూడ్ V డబుల్ బార్ అండ్ పీక్ టు పీక్ వచ్చేసరికి V అని తీసుకున్నాం. అండ్ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కాబట్టి T1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది T/2 అవుతుంది. అండ్ T2 ఆల్సో మనకి ఏమవుతుంది T/2 అవుతుంది. Okay. So same value T1 is equal to T2 that is equal to T/2 and what is total time period T. What is total time period మనకి T. ఇది total time period. ఇవి సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కండిషన్స్. ఈ కండిషన్స్ అస్యూమ్ చేసుకున్నాము. అస్యూమ్ చేసుకొని ఇక్కడ చూడండి వేవ్ ఫార్మ్ డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ మనం దేంతో కంపేర్ చేస్తాము అంటే RCని ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇది పాజిటివ్ పల్స్ ఇది నెగటివ్ పల్స్ కాబట్టి ఆర్సీ అనేది వెరీ మచ్ లెస్ దాన్ T/2 అయితే ఎలా ఉంటుంది ఆర్సీ అనేది వెరీ మచ్ గ్రేటర్ దాన్ T/2 అయితే ఎలా ఉంటుంది అనేది కంపేర్ చేస్తాం. ఓకే. సో ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేయండి. సో నేను వేవ్ ఫార్మ్స్ డ్రా చేస్తానమ్మా 3 కేసెస్ కి. ఓకే. సో ఇక్కడ చూడండి డాటెడ్ లైన్ ఇన్పుట్, డాటెడ్ లైన్ ఇన్పుట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్క్వేర్ వేవ్ అంటే ఏంటి ఇలా ఉంటుంది కదా సిరీస్ ఆఫ్ పాజిటివ్ నెగటివ్ ఇలా వస్తుంది స్క్వేర్ వేవ్ అని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ కన్సిడర్ చేసుకుందాం. పాజిటివ్ స్టెప్ అంటే ఏమవుతుంది పాజిటివ్ స్టెప్ ఇచ్చినప్పుడు మనకి ఎక్స్పోనెన్షియల్ గా డికే అవ్వాలి, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవ్వాలి. అండ్ ఇనీషియల్ కేస్ కనుక ఎస్యూమ్ చేసుకుంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది అంటే ఇంతకు ముందు మనకి ఇక్కడ ఏముంటుంది నెగటివ్ పీక్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది కదా అంటే V డబుల్ బార్ అనుకోండి. నెగటివ్ పీక్ ప్రెసెంట్ అయి ఉంటుంది కదా V డబుల్ బార్, దీన్ని ఏమనుకుంటాము V బార్ అనుకోండి. ఓకే. సో
ఎట్ దిస్ టైం ఏమైంది మనకి వి డబుల్ బార్ నుంచి వి బార్ ని రీచ్ అయింది, వి డబుల్ బార్ నుంచి వి బార్ ని రీచ్ అయింది. అంటే పీక్ టు పీక్ ఎంత చేంజ్ వచ్చింది, వి వోల్ట్స్ చేంజ్ వచ్చింది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్ గా సమ్ V2 వాల్యూ దగ్గర ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి వి వోల్ట్స్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎన్ని వోల్ట్స్ చేంజ్ అవుతుంది, వి వోల్ట్స్ చేంజ్ అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్రీవియస్ గా ఎక్కడుంది, V2 దగ్గర ఉంది. ఇన్పుట్ ఏమైంది ఇక్కడ మనకి సడన్ గా వి వోల్ట్స్ ఇంక్రీజ్ అయింది, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది V2 నుంచి వి వోల్ట్స్ ఇంక్రీజ్ అయ్యి సమ్ న్యూ వాల్యూ ఇక్కడేమో వి ఉంటుంది, అంటే గ్రేటర్ దాన్ వి వస్తుంది అనమాట ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది. అంటే సమ్ న్యూ వాల్యూ దేన్ని రీచ్ అయింది, V1 ని రీచ్ అయింది, V1 ని రీచ్ అయింది. అండ్ ఇక్కడ చూడండి ఇది స్టెప్ కాన్స్టెంట్ గా ఉంది. మరి స్టెప్ ని మనం ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది, V1 నుంచి ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతూ ఈ డికేయింగ్ అనేది RC మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ అస్యూమింగ్, ఇన్ దిస్ కేస్ ఐఎమ్ అస్యూమింగ్ RC ఈస్ గ్రేటర్ దాన్ T/2, RC ఈస్ గ్రేటర్ దాన్ T/2. సో ఆర్సీ టైం కాన్స్టెంట్ ఎక్కువని అజ్యూమ్ చేసుకుంటున్నాను, కాబట్టి ఏమవుతుంది ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతూ ఉంటుంది. ఒక టైం దగ్గర నేను ఏం తీసుకుంటున్నాను, ఈ టైం ని T1 అని తీసుకుంటున్నా, ఈ టైం ని ఏమని తీసుకుంటున్నాను, T1 అని తీసుకుంటున్నా. ఈ టైం దగ్గర ఇది డికే అవుతూనే ఉంటుంది. బట్ ఈ టైం దగ్గర ఇన్పుట్ ఏమైంది మనకి సడన్ గా, చూడండి ఇన్పుట్ ఏమైంది ఇక్కడ, ఇది వి బార్ కదా, ఇన్పుట్ ఏమైంది వి బార్, వి బార్ నుంచి ఎక్కడికి ఫాల్ అయింది, వి డబుల్ బార్ కి ఫాల్ అయింది, వి బార్ నుంచి ఎక్కడికి ఫాల్ అయింది, వి డబుల్ బార్. అంటే వి బార్ వి డబుల్ బార్ లో ఉన్న డిఫరెన్స్ ఎంత, వి వోల్ట్స్. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి అవుట్పుట్ ఆల్సో సడన్లీ ఫాల్స్ ఫ్రమ్ V1 బార్. ఎంత వోల్ట్స్ ఫాల్ అవుతుంది, వి వోల్ట్స్ ఫాల్ అవుతుంది. అంటే V1 బార్ నుంచి ఎన్ని వోల్ట్స్ పడిపోతుంది, వి వోల్ట్స్ పడిపోతుంది. ఎన్ని వోల్ట్స్ పడిపోతుంది, వి వోల్ట్స్. అంటే వి వోల్ట్స్ పడిపోయి ఏ వాల్యూని రీచ్ అవుతుంది, V2 ని రీచ్ అవుతుంది. అంటే వీ కెన్ రైట్ V2 ఈజ్ ఈక్వల్ టు V1 బార్ నుంచి సడన్ గా ఫాల్ అయింది, ఎన్ని వోల్ట్స్ ఫాల్ అయింది, వి వోల్ట్స్ ఫాల్ అయింది. కాబట్టి V2 అంటే మనం ఏమని రాయొచ్చు, V1 బార్ మైనస్ వి అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు, V1 బార్ మైనస్ వి అని రాయొచ్చు. ఇప్పుడు అట్ T ఈజ్ ఈక్వల్ టు T1 దగ్గర ఎన్ని వోల్ట్స్ దగ్గర ఉంది, V2 దగ్గర ఉంది, V2 దగ్గర ఉంది. ఇన్ దిస్ case what is input, in this case what is input, greater than T1. ఇన్పుట్ ఎక్కడుంది, వి డబుల్ బార్ దగ్గర ఉంది, ఇన్పుట్ ఎక్కడుంది, వి డబుల్ బార్ దగ్గర ఉంది. అంటే ఇదేంటి నెగిటివ్ స్పైక్, సారీ నెగిటివ్ పీక్ అన్నమాట వి డబుల్ బార్ అనేది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇది ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతూ ఉంటుంది, సమ్ వోల్టేజ్ ని రీచ్ అవుతుంది. ఆ వోల్టేజ్ ని ఏమనుకుంటున్నాను నేను, V2 బార్ అనుకుంటున్నాను. మళ్ళీ అట్ T ఈజ్ ఈక్వల్ టు T2 ఇన్పుట్ సడన్లీ increases from V double bar to V bar. ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఫాలో అవ్వలేదు, ఇంక్రీజ్ అయింది, రైజ్ అయింది అనమాట. V డబుల్ బార్ నుంచి V బార్ కి వెళ్ళింది, అంటే ఎన్ని వోల్ట్స్ ఇంక్రీజ్ అయింది, V వోల్ట్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇది కూడా ఏమవుతుంది, ఇక్కడ V2 బార్ నుంచి ఎన్ని వోల్ట్స్ పెరుగుద్ది, V వోల్ట్స్ పెరుగుద్ది అనమాట. ఓకే, అంటే V2 బార్ ప్లస్ వి వోల్ట్స్ పెరుగుద్ది, ఇక్కడ ఫాలో అవ్వట్లేదు, V2 బార్ ప్లస్ వి. అంటే V2 బార్ ప్లస్ వి అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, పెరిగి ఏ వాల్యూని రీచ్ అవుతుంది, V1 ని రీచ్ అవుతుంది. ఏ వాల్యూని రీచ్ అవుతుంది, V1 ని రీచ్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ V1 బార్ నుంచి V వోల్ట్స్ ఫాల్ అయింది, అంటే V1 బార్ మైనస్ వి ఈక్వల్ టు V2. అంటే ఇదే కదా, V1 బార్ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు V2. అండ్ నెక్స్ట్ ఇన్ దిస్ కేస్ రైజ్ అయింది, అంటే V2 బార్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు V1, V2 బార్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు V1. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ అట్ T ఈక్వల్ టు T1 దగ్గర ఏమో V1 బార్ ఉంది, అట్ T ఈజ్ ఈక్వల్ టు T2 దగ్గర ఏమో V2 బార్ ఉంది. అండ్ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కాబట్టి ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకుంటాము, V1 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ V2 బార్. అండ్ సిమిలర్లీ V1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ V2. ఈ V1 ఎంత ఉందో ఈ V2 అంతే ఉంటుంది, పొలారిటీ ఒకటే డిఫరెన్స్. ఈ V1 బార్ ఎంత ఉందో ఈ V2 బార్ అంతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు V1 బార్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి. ఇక్కడ చూడండి ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది, కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, V ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. బట్ ఎట్ దిస్ పర్టికులర్ టైమ్ అట్ T ఈజ్ ఈక్వల్ టు T1, అట్ T ఈజ్ ఈక్వల్ టు T1 వాట్ ఈస్ V1 బార్, వాట్ ఈస్ V1 బార్, ఎక్కడి నుంచి డికే అవుతుంది, V1 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ కదా, T ప్లస్ లో ఏం పెట్టాలి, T1 పెట్టాలి, T ప్లస్ లో ఏం పెట్టాలి, T1. ఇన్ సిమిలర్ వే ఇక్కడ కూడా T2. ఓకే, సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే అన్నోన్ పారామీటర్స్, అంటే V1 బారు, V2 బారు ఫైండ్ అవుట్ చేయాలి.
ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ పారామీటర్స్ లో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ పారామీటర్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ పారామీటర్స్. సో వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఈ ఈక్వేషన్స్ యూజ్ చేసుకుంటాము. ఈ ఈక్వేషన్స్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి V1 బార్ ఉంది, V2 బార్ ఉంది. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నాకు V1 తెలియాలి, V2 తెలియాలి. ఏం తెలియాలి? V1 వాల్యూ కావాలి, V2 వాల్యూ కావాలి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ T1 we can write T/2. Instead of T2 we can write T/2. ఓకే. అండ్ V1 is equal to minus V2 కదా. సో either V1 ప్లస్ లో మైనస్ V2 కానీ V2 ప్లస్ లో మైనస్ V1 కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే ఈ రెండు వాల్యూస్ కావాలి అంటే మనకి V1 ను ఫైండ్ అవుట్ చేయాలి, V2 ను ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? V1 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో V2 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి V1 బార్ నుంచి V వోల్ట్స్ ఫాలో అయ్యి V2 ని రీచ్ అయింది. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ని నేను ఎలా రాస్తున్నాను అంటే V1 బార్ మైనస్ V is equal to V2. V1 bar minus V is equal to V2. Okay. So what is V1 bar? This one kada. Ante V1 bar place lo nenu substitute chestnanu. Emani substitute chestnanu? V1 into e power minus T1 ante nenu T/2 rasnanu. T/2 tau minus V is equal to V2. Is equal to V2. అంటే V1 బార్ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసాం. ఇది ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, V1 బార్ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు V1 అంటే ఏంటి? మైనస్ V2 కదా. అంటే నేను జస్ట్ ఇక్కడ మైనస్ V2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేసి ఈ టర్మ్ ని ఇటు తీసుకెళ్ళాం అనుకోండి, మనం V2 కామన్ తీస్తే సో డైరెక్ట్ గా మనం ఏం రాయొచ్చు? V2 is equal to minus V divided by E1 plus e power minus T/2 tau. అంటే చూడండి ఇక్కడ నాకు V2 వాల్యూ వచ్చేసింది. అవునా? ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ పారామీటర్స్. నోన్ పారామీటర్స్ అంటే ఏంటి? V అంటే ఏంటి? పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ కదా. అండ్ టౌ అంటే RC, అది తెలుసు. T/2 వాల్యూ తెలుసు. ఇప్పుడు V2 వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయొచ్చా? థియరిటికల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. V2 వాల్యూ వచ్చింది అంటే ఆబ్వియస్లీ V1 వాల్యూ గెట్ చేసినట్లే కదా మనము. ఎస్, V1 వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు నాకు V1 V2 వాల్యూస్ వచ్చినాయి అంటే వీ కెన్ క్యాలిక్యులేట్ V1 బార్ అండ్ V2 బార్ ఆల్సో. అంటే మనం V1 బార్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, V2 బార్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. జస్ట్ V1 వాల్యూ V2 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి V1 బార్ వస్తుంది, V2 బార్ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ వేవ్ ఫామ్ లో మనకి అన్నోన్ పారామీటర్స్ ఏంటి? V1 అన్నోన్ అండ్ V1 బార్ అన్నోన్ అండ్ V2 అన్నోన్, V2 బార్ అన్నోన్. ఈ నాలుగిటిని మనము నాన్ పారామీటర్స్ లో ఫైండ్ అవుట్ చేసాం. జస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకున్నాను. ఈ ఈక్వేషన్ దీంట్లో V1 బార్ సబ్స్టిట్యూట్ చేసాము అండ్ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కండిషన్ అజ్యూమ్ చేసుకున్నాము అండ్ వీ కెన్ ఫైండ్ V2. ఓకే. సో V2 వచ్చింది కాబట్టి V1 వచ్చినట్లే. సో వీ కెన్ క్యాలిక్యులేట్ V1 బార్ అండ్ V2 బార్. సో మనం V1 బార్ V2 బార్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో V1 బార్ V2 బార్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి V1 ఇందాక మనకి V2కి ఏమొచ్చింది? మైనస్ V అని వచ్చింది. అదొకటే డిఫరెన్స్. V1 అంటే ప్లస్ V డివైడెడ్ బై 1 ప్లస్ e పవర్ మైనస్ T/2 RC అండ్ V2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ V డివైడెడ్ బై 1 ప్లస్ e పవర్ మైనస్ T/2 RC. T1 అంటే T/2 అని అర్థం, టౌ అంటే RC అని అర్థం. ఓకే. సో అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి V1 బార్ V2 బార్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టిల్ట్. టిల్ట్ మీరు ఫార్వర్డ్ డైరెక్షన్ లో అయినా రివర్స్ డైరెక్షన్ లో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టిల్ట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి మన ఇన్పుట్ ఏమో V వోల్ట్స్ దగ్గర ఉంది, ఇది V వోల్ట్స్. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ V1 వచ్చింది, V1 బార్ వచ్చింది. అంటే ఈ విడ్త్ దగ్గర మనకి ఎంత చేంజ్ వచ్చింది? V1 నుంచి V1 బార్ కి ఫాలో అయింది, V1 బార్ కి వచ్చింది వాల్యూ. సో చేంజ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి? V/2. ఇక్కడ వచ్చి మనకి ఏంటిది? V/2. అంటే మనం తీసుకున్న ఇన్పుట్ కి అవుట్పుట్ లో ఎంత చేంజ్ వచ్చింది అనేది అబ్జర్వ్ చేస్తాం. ఈ డాటెడ్ లైన్ ఇన్పుట్. నాకు అవుట్పుట్ ఎలా వచ్చింది? ఈ కేసులో ఇలా వచ్చింది.
ఎలా వచ్చింది? ఈ కేసులో ఇలా వచ్చింది. అంటే ఈ V1 మైనస్ V1 బార్ డివైడెడ్ బై V/2 అంటే పాజిటివ్ పల్స్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ టిల్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ టిల్ట్. సో దేర్ ఈస్ టిల్ట్ ఇన్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్. సో ఇక్కడ మనం పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఫార్ములా ఇదనమాట, పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ ఈజ్ ఈక్వల్ టు సో V1 మైనస్ V1 బార్. అంటే డాటెడ్ లైన్ కనుక మనం ఇన్పుట్ గా తీసుకుంటే సో మనకి ఇక్కడ టిల్ట్ అనేది ఉంది. ఇదేంటి V1, ఇదేంటి V1 బార్ అండ్ పాజిటివ్ పీకే కాబట్టి దీని యొక్క మాగ్నిట్యూడ్ ఏంటి V/2. సో V1 మైనస్ V1 బార్ డివైడెడ్ బై V/2 ఇంటూ 100. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే V1 బార్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయటం. ఆల్రెడీ V1 బార్ ఎక్స్ప్రెషన్ తెలుసు నాకేంటి, V1 బార్ అంటే V1 ఇంటూ ఈ పవర్ మైనస్ T1 అంటే యాక్చువల్ గా T/2RC రాసేస్తున్నాను, T/2RC డివైడెడ్ బై V/2, డివైడెడ్ బై V/2. అండ్ ఇక్కడ V1 కూడా నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ వీల్లో రాస్తున్నాను. వాట్ ఈస్ V1? వాట్ ఈస్ V1? ఆల్రెడీ ఇందాక క్యాలిక్యులేట్ చేసాం. వాట్ ఈస్ V1? V డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ మైనస్ T/2RC, ఈ పవర్ మైనస్ T/2RC. ఇది V1 వాల్యూ. ఓకే, సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను V1 కామన్ తీసాను. V1 కామన్ తీస్తే ఏముంది ఇక్కడ? 1 మైనస్ ఈ పవర్ మైనస్ T/2RC ఉంది, ఈ పవర్ మైనస్ T/2RC. okay, instead of V1 we can write V divided by సో ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న వాల్యూ డినామినేటర్ లో ఉన్న వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది, దాన్ని నేను 200 గా రాస్తున్నాను. సో వీ కెన్ రైట్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ T/2RC డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ మైనస్ T/2RC, 1 ప్లస్ ఈ పవర్ మైనస్ T/2RC. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ మనం క్యాలిక్యులేట్ చేసాము. క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, 1 మైనస్ ఈ పవర్ మైనస్ T/2RC డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ మైనస్ T/2RC ఇంటూ 200. సో ఇది మనకి పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్. ఓకే, సో దీన్ని ఇంకొంచెం మోడిఫై చేశారు. అది ఎలా మోడిఫై చేశాము అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టిల్ట్ ఏ కండిషన్ లో వస్తుంది? ఆర్సీ టైం కాన్స్టెంట్ అనేది T/2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, T/2 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు. అంటే ఈ కేసుని ఎలా రాయొచ్చు మనం చూడండి, ఇప్పుడు మనం టిల్ట్ ఆ కండిషన్ లోనే కదా మనం క్యాలిక్యులేట్ చేసింది, అవునా? దీన్ని ఎలా రాయొచ్చు? నేను τ1 రాయొచ్చు. ఎలా రాయొచ్చు? నేను τ1 రాయొచ్చు. ఓకే, అంటే ఈ టవ్ ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది? 2τ అవుతుంది. ఏమవుతుంది? 2τ అవుతుంది. అంటే 1 ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ T/2τ. అంటే దీన్ని ఎలా రాయొచ్చా? T/2τ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1 అని రాయొచ్చా? అంటే ఇక్కడ ఏమి లేదు, మనం ఈ పవర్ మైనస్, ఫర్ ఎగ్జాంపుల్ దీని మొత్తాన్ని నేను ఎక్స్ అనుకున్నాను, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ రాయండి. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఏంటి అంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వైర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ minus x cube divided by 3 factorial plus x power 4 divided by 4 factorial and so on. అలా వస్తుంది అనమాట. నేను ఏం చేశాను? ఈ టర్మ్స్ అన్నిటినీ నెగ్లెక్ట్ చేశాను. ఎందుకు నెగ్లెక్ట్ చేశాను అంటే ఇప్పుడు x అంటే ఏంటి? T/2τ. x అంటే ఏంటి? T/2τ హోల్ స్క్వేర్. ఎక్స్ ప్లేస్ లో ఏం పెడుతున్నాను నేను? T/2τ హోల్ స్క్వేర్ పెడుతున్నా. టవ్ అంటే ఏంటి? ఆర్సీ కదా. టవ్ అంటే ఏంటి? ఆర్సీ. అంటే జస్ట్ ఆర్సీ పెడుతున్నా. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ న్యూమరేటర్ కన్నా అంటే టీ వాల్యూ చాలా తక్కువగా ఉంది ఆర్సీ వాల్యూ కన్నా. అంటే డినామినేటర్ ఈజ్ వెరీ వెరీ హై. కాబట్టి ఇప్పుడు డినామినేటర్ హైలో ఉన్నప్పుడు మనం హోల్ స్క్వేర్, హోల్ క్యూబ్, హోల్ టు ది పవర్ 5, హోల్ టు ది పవర్ 7 ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. సో గోస్ ఆన్, ఈ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ ఉంటుంది. డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లో వాల్యూస్ అన్నమాట. సో మనం అప్రాక్సిమేషన్స్ కి వస్తే వీ కెన్ నెగ్లెక్ట్ దీస్ హైయర్ ఆర్డర్ టర్మ్స్. సో వీ కెన్ రైట్ 1 మైనస్ ఎక్స్, జస్ట్ 1 మైనస్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే 1 మైనస్ T/2τ.
1 minus t by 2 tau. అంటే జస్ట్ దీని ప్లేస్ లో మీరు ఏం చేస్తారు, 1 minus t by 2 tau సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి అప్రాక్సిమేషన్స్ రాయండి. రాస్తే సో మనకి పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రాక్సిమేషన్స్ అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ లో కాకుండా అప్రాక్సిమేషన్ గా రాస్తున్నాము. ఏ కండిషన్, ఆర్సీ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ద టీ బై 2 ఆ కండిషన్ లో. అప్పుడు మనకి పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ ఎంత వచ్చింది, టీ బై 2 టౌ ఇంటూ 100, టీ బై 2 టౌ ఇంటూ 100. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ కి అండ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి ఎక్స్ప్రెషన్ గెట్ చేసాము. సో ఇక్కడ టౌ అంటే ఆర్సీ పెట్టండి. ఓకే, టౌ అంటే ఆర్సీ పెట్టండి. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు, టీ బై 2RC, టీ బై 2RC అంటేనా, టౌ ప్లేస్ లో ఇది పెట్టాను, ఇంటూ 100. సో వాట్ ఈస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, వాట్ ఈస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, FL or F1 is equal to 1 by 2 pi RC, 1 by 2 pi RC. Okay, so instead of 2RC we can write, instead of 2RC we can write. సో ఇక్కడ చూడండి ఏం రాయొచ్చు, ఇక్కడ ఈ 2RC ని తీసుకొస్తున్నాను, తీసుకొస్తే ఏమవుతుంది, 1 divided by pi into FL or F1, pi into FL or F1 అంటే 2RC ప్లేస్ లో మీరు ఏం రాయొచ్చు, 1 divided by pi into FL, pi into FL అంటే 1 divided by ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది కదా. సో అది అంటే ఇక్కడ మళ్ళీ టీ ని ఏం రాశారు, 1 by F గా రాసుకున్నారు. ఓకే, ఆర్ ఎల్స్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ టీ, యాజ్ టీస్ గా టీ లోనే ఉంచొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ అండ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1 by F వీ కెన్ రైట్ ఇట్ యాజ్ క్యాపిటల్ T. సో టీ ఇంటూ పై ఇంటూ F1 ఇంటూ 100. ఓకే, సో ఇది పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ కి అండ్ F1 లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ కి మనము పల్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అలానే స్క్వేర్ వేవ్ ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది. సో స్క్వేర్ వేవ్ ని ఇన్పుట్ గా ఇచ్చాము, సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అని అజ్యూమ్ చేసుకున్నాము. 4 అన్నోన్ పారామీటర్స్ వచ్చినాయి, V1 V1 బార్, V2 బార్. ఆ 4 అన్నోన్ పారామీటర్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ పారామీటర్స్ లో ఫైండ్ అవుట్ చేసాము. సో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఇచ్చిన పల్స్ ఇన్పుట్ కి మనకి టిల్ట్ అనేది వచ్చింది. అంటే మనం V దగ్గర తీసుకుంటే V కన్నా ఎక్కువ V1 వచ్చింది అండ్ V కన్నా తక్కువ V1 బార్ వచ్చింది. సో ఆ టిల్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ లో విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ అన్నమాట. విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది. సో పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ అంటే ఏంటి, V1 మైనస్ V1 బార్ డివైడెడ్ బై V/2 ఇంటూ 100. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో మనకి ఇక్కడ అప్రాక్సిమేషన్ లో వచ్చింది ఈ పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్ కి అండ్ నెక్స్ట్ ఇక్కడ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి మనం ఎక్స్ప్రెషన్ ని గెట్ చేసాము. ఓకే, సో దిస్ ఈజ్ రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ ఫర్ పల్స్ ఇన్పుట్ అండ్ స్క్వేర్ వేవ్ యాజ్ ఇన్పుట్. ఓకే, సో మనకి ఏ కేసులో డిస్టార్షన్ వస్తుంది, if RC time constant is very small compared to the pulse width కన్నా తక్కువగా ఉన్నప్పుడు కంప్లీట్ గా మనకి అవుట్పుట్ లో షేప్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనం పల్స్ ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు వి గాట్ స్పైక్స్ ఎట్ ద అవుట్పుట్, పాజిటివ్ స్పైక్ అండ్ నెగిటివ్ స్పైక్. సో మనం ఎప్పుడైతే ఆర్సీ వాల్యూస్ తక్కువగా తీసుకుంటామో అప్పుడు ఆ సర్క్యూట్ ని మనం ఏమంటాము అంటే పీకింగ్ సర్క్యూట్ అంటాం. పీకింగ్ సర్క్యూట్ ఇట్ కన్వర్ట్స్ ద ఇన్పుట్ పల్సెస్ ఇంటూ స్పైక్స్. ఇన్పుట్ పల్స్ ని దేనిగా కన్వర్ట్ చేస్తుంది, స్పైక్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది హైపాస్ ఆర్సీ సర్క్యూట్ ఫర్ పల్స్ ఇన్పుట్ అండ్ స్క్వేర్ వేవ్ ఇన్పుట్. థ్యాంక్ యూ.